హాయ్ అండి. ఇవాళ మంగళవారం అని సుబ్రహ్మణ్యం స్వామికి 6 పిండి దీపాలైతే చేసుకున్నానండి. ఇవాళ పిండి దీపాలు చేసుకోవడానికి విశేషం ఏంటంటే, ఇవాళ షష్ఠి, మళ్ళీ విశాఖ నక్షత్రం అంటే సుబ్రహ్మణ్యం స్వామి నక్షత్రం అనమాట. ఇవాళ చాలా విశిష్టమైనది. నేను మంగళవారాల్లో ఇవాళ రెండో మంగళవారం కదండీ! నేను వారాలు చేస్తున్నాను కదా! ఇంకా సుబ్రహ్మణ్యం స్వామి చేసేటప్పుడు ఖచ్చితంగా కాళ్ళకు పసుపు అయితే రాసుకోవాలి. వాకిటి ముందు చక్కగా పసుపు కుంకాలతో అలంకరించుకుని, ఇంట్లో పూజ అంతా కంప్లీట్ చేసుకుని, తులసి చెట్టుకు కూడా పూజ చేసి కంప్లీట్ చేసుకుని, నేను సుబ్రహ్మణ్యం స్వామి దగ్గరికి అయితే వెళ్ళానండి. అదే మన సుబ్రహ్మణ్య స్వామి స్వరూపంగా మనం జంట నాగులను అయితే పూజిస్తాం కదా! ఇంకా అక్కడికైతే వెళ్ళి స్వామివారిని శుభ్రంగా కడిగానండి. ఎందుకంటే మొత్తం ఆకులతో మొత్తం ఇదిగా ఉంది. అయ్యో, చీపురు ఉంటే బాగుండేది, మొత్తం ఊడవచ్చు అనుకున్నా, కానీ మంగళవారాలు చేసేటప్పుడు చీపురు పట్టుకోకూడదుగా అనిపించిందండి. ఇంతలోకి ఒక పెద్ద ఆయన వచ్చేసి మొత్తం శుభ్రం చేశాడు. నాకు భలే అనిపించింది అనమాట. ఇంకా స్వామివారికి అయితే పిండి దీపాలు పెట్టి, అట్లాగే కొబ్బరికాయ కొట్టి, స్వామివారికి 21 ప్రదక్షిణాలు చేసి, 21 ప్రదక్షిణాలకి ఒక్కొక్క పువ్వుని స్వామివారికి అలంకరణగా చేసి చక్కగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. ఆ సుబ్రహ్మణ్య స్వామి దయ వల్ల అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మనం ఓం శరవణ భవాయ నమః అని మంత్రాన్ని 108 సార్లు చదువుకుంటే చాలండి. తర్వాత అక్కడే ఉన్న వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకుని ఇంటికైతే వచ్చానండి. ఓం సుబ్రహ్మణ్య స్వామియే నమః.